హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వనిత వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా ఛానల్‌లో ఒక వీడియో అయితే 1,000,000 క్రాస్ అయిందనమాట. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవాళైతే మేము రీసెంట్‌గా 'బాహుబలి' ఎగ్జిబిషన్ పెట్టారు కదా ఒంగోలులో, అక్కడికి వెళ్ళాము. చాలా బాగుందండి. చూసారా అసలు ఎంత బాగుందంటే మళ్ళీ మూవీ చూసినట్లు అనిపించింది. 'బాహుబలి' మూవీ అంత బాగుంది సెట్టింగ్ అయితే. ఎంట్రీ టికెట్ అయితే రూ. 80 అంట. 3 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఎలాంటి టికెట్ అవసరం లేదు. సో, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో, ఎంట్రీ కౌంటర్ అయితే టికెట్ కౌంటర్ అయితే ఆ ఎగ్జిబిషన్ ఉంది కదా, దానికి రైట్ సైడ్‌లో పెట్టారనమాట కౌంటర్. సో, తీసుకొని లోపలికి వెళ్ళాము. నిజంగా ఎంత బాగుందంటే మళ్ళీ 'బాహుబలి' మూవీ చూసినట్లు అనిపించింది. చూడండి, కటౌట్స్ అన్నీ పెట్టారనమాట. ఎగ్జిబిషన్ అంతా ఫుల్ లైట్స్ పెట్టారనమాట. అక్కడ కటౌట్స్ ఉన్నాయి గదా, అక్కడికైతే ఎవరిని జనాల్ని వెళ్ళనివ్వట్లేదు. అక్కడికి లోపలికి రాకూడదు అని ప్రతి చోట బోర్డ్స్ పెట్టారు. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి ప్లేసెస్‌లో. ఎందుకంటే ప్రతి చోట లైటింగ్స్ పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ, అంటే ఆ వైర్స్ అన్నీ కొంచెం ఓపెన్‌గానే ఉన్నాయి. అందుకని పిల్లల్ని అస్సలు దగ్గరికి వెళ్ళనివ్వలేదు నేనైతే. సో, జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్లేసెస్‌లో. నిజంగా అంటే 'బాహుబలి' మూవీలో ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, అలా ప్రతి ఒక్కరు అవి కటౌట్స్ పెట్టారనమాట. ఇక్కడైతే కట్టప్ప ఫేస్ అయితే చాలా ఫన్నీగా ఉందండి. కట్టప్ప ఫేస్ ఎంత ఫన్నీగా ఉందంటే, నేను మా వారైతే నవ్వుకుంటూ ఉన్నాము అది చూసి. అంత ఫన్నీగా ఉందది. సో, చూసారా ప్రతి చోట లోపలికి రాకూడదు, దూరంగా ఉండాలి అని పెట్టారు. సో, నిజంగానే చాలా దూరంగా ఉండాలండి ఇలాంటి ప్లేసెస్‌లో. చూడండి, ప్రతి చోట లైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 'బాహుబలి' ఒక్కటే కాదండి. 'బాహుబలి' థీమే కాకుండా 'రోబో' థీము, 'అవతార్' థీమ్, ఇలా అన్ని స్టాచ్యూస్ పెట్టారనమాట. సో, చూసారా మా లక్కీ బాబు అయితే 'అవతార్' చూస్తూ ఉంటాడు. ఫుల్ ఎక్సైట్ అయ్యాడనమాట. అంటే అవన్నీ చూస్తూ ఉంటాడు కదా రోజు. అక్కడ చూసి ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. మా లక్కీ బాబు, రిక్కీ బాబు అయితే అసలు మాట ఇనకుండా ముందు పరిగెడుతూ ఉన్నారనమాట. అంటే అంతా లైటింగ్, వాళ్ళకి నచ్చిన బొమ్మలన్నీ ఉన్నాయి గదా, సో, వెళ్తూ ఉన్నారు అవి చూసుకుంటూ. అక్కడ వర్క్ చేసే ఒక ఆవిడ ఉంది. వీళ్ళని చూసి ఇంకా చెప్తుందనమాట. అక్కడికి పిలిచింది. మా వారిని పిలిచి చెప్తుందంట, ఇక్కడికి పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు కూడా వచ్చారు. పిల్లలు పరిగెడుతూ ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని అని చెప్తున్నారంట. ఇంకా అప్పటినుంచయితే నేను పిల్లల్ని అస్సలు వదిలిపెట్టలేదు. మా వారు ఒకరిని పట్టుకున్నారు. నేను ఒకరిని పట్టుకున్నాను. ఇంకా మాతోటే ఉంచుకున్నాం పిల్లలనైతే. ఇక్కడైతే షాపింగ్ కోసం అయితే చాలా ఉన్నాయండి. నేనెప్పుడొచ్చినా, అంటే లాస్ట్ టైమ్ ఒకసారి వచ్చానని చెప్పాను గదా, అప్పుడు గూడా నేనిక్కడ ఏం తీసుకోలేదు. అడిగితే చాలా కాస్ట్ చెప్పారనమాట. అందుకని చిన్న చిన్నవి రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి మాత్రం, నెయిల్ పాలిష్ ఇలా ఈ 2, 3 తీసుకున్నా అంతే. ఎక్కువ తీసుకెళ్ళవు. చాలా కాస్ట్‌లీ ఉంటాయి ఎగ్జిబిషన్‌లో అయితే. బయట తీసుకోవడమే బెటర్ అనిపిచ్చింది నాకు. అందుకే నేనసలు ఎక్కువ తీసుకోనక్కడ. ఇక్కడైతే గేమ్స్ అయితే ఎన్నున్నాయంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి ఇన్ని గేమ్స్. ఇదంటే గ్యారంటీ గిఫ్ట్ అంట ఇక్కడ. అందుకే అనుకుంటా చాలా మందున్నారు అక్కడ కౌంటర్ గేమ్ దగ్గరైతే. ఇంకా ఎక్కడ చూసినా గూడా ఇంకా ఎక్కువ జనం లేరనమాట. డైస్ గేమ్ అంట ఇది. కాయిన్ గేము, వాలీబాల్ గేమ్, ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. చూసారా ఇక్కడ లక్కీ బాబు, రిక్కీ బాబు అయితే ఎక్కారు. పాపం రిక్కీ బాబు అయితే చాలా భయపడ్డాడు. భయపడుతున్నాడు, అంటే దిగమంటే దిగట్లేదనమాట. భయపడుతూనే అలాగే అయిపోయిన దాకా కూర్చున్నాడు. లక్కీ బాబు అయితే ఇది ఎక్కుతానని బాగా గోల చేస్తా ఉన్నాడనమాట. చిన్నపిల్లలు ఆడుకునేవైతే రూ. 50 అంట. ఏమైనా సరే పెద్దవాళ్ళయి రూ. 100 చార్జ్ చేస్తున్నారు టికెట్. టోకెన్ అనేది రూ. 100 అంట పెద్దవాళ్ళకి. సో, ఇక్కడైతే అప్పడాలు తీసుకున్నామండి. చూసారా, ఎక్కడైనా ఎగ్జిబిషన్‌లో నాకు అర్థం కానిది ఏందంటే, ఎక్కడైనా సరే ఆయిల్ బ్లాక్‌గానే ఉంటుందా అనిపిచ్చింది. అంటే నేను లాస్ట్ టైమ్ ఒకసారి ఎగ్జిబిషన్‌కెళ్ళాను గదా, అక్కడ గూడా ఇంతే ఆయిల్ అంతా బ్లాక్‌గా ఉంటది. దాంట్లోనే అప్పడాలు ఏసిస్తా ఉంటారనమాట. అయినా తీసుకుంటా ఉంటాము జనాలు. మనము ఊరికే ఉండం గదా, ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూ తింటూ ఉంటాము. ఈ అప్పడం అయితే రూ. 60 అంటండి. అక్కడ ఏ ఐటెమ్ అన్నా రూ. 60 అంట. నాకైతే తర్వాత చెప్పారాయన. నేనైతే అసలు తీసుకునేదాన్ని గాను. అంత కాస్ట్. అప్పడం ఒక్కటే 60 అంట. ఇవైతే ఒక్కొక్క బాటిల్ 20 అని చెప్పారు. అవి సోడా ఉంది గదా, అవన్నీ అయితే 20, 20 అంట. ఒక 4 తీసుకున్నాము. పిల్లలే తాగారు అవైతే. మా రిక్కీ బాబుకి చల్లగా ఉంటే ఇష్టమని చెప్పాను గదా, సో, రిక్కీ బాబు అయితే అవి తాగుతూ ఉన్నాడు. ఇక్కడ పానీపూరి తిందామని తీసుకున్నాము. పానీపూరి గూడా రూ. 60 అంట. ఒక 8 ఇచ్చారు. నాకు ఇంతకుముందు చెప్పాను గదా వీడియోస్‌లో, నాకు పానీపూరి అంటే చాలా ఇష్టమని. సో, ఈ పానీపూరి అయితే ఆ వాటర్ ఉంది గదా, అందులో ఫుడ్ కలర్ ఏసారనుకుంటా. చాలా గ్రీన్‌గా ఉన్నాయి. ఆ ఫుడ్ కలర్ స్మెల్ గూడా తెలుస్తుంది. ఎప్పుడైనా వెళ్తే మాత్రం అక్కడ పానీపూరి అసలు తినకండి. పిల్లలకి మాత్రం అసలు పెట్టకండి. అస్సలు బాలేదు. ఈ బైక్స్ ఇద్దరు ఎక్కుతామని గోల చేశారు. కానీ రిక్కీ బాబు మాత్రం ఒక 2 రౌండ్స్ తిరగంగాల్నే ఇంకా ఏడ్చుకుంటూ దిగేసాడనమాట. చూడండి, దిగేసి ఇంకా సైలెంట్‌గా వాళ్ళ అన్నని చూస్తూ ఉన్నాడు.
లక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇలాంటి ప్లేసెస్‌లో లక్కీని అసలు పట్టుకోలేము పెద్దోడిని. సో, జెయింట్ వీల్ కూడా చాలా బాగా అనిపించింది. లైటింగ్ కూడా చాలా బాగా ఏశారు. లాస్ట్ టైం కంటే బావుంది. ఇక్కడైతే అన్ని కటౌట్స్ పెట్టారండి. కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఉన్నాయో అన్ని వుడ్స్ పెట్టారనమాట. జస్ట్ జోకింగ్ అండి. నిజంగా అన్నీ పెట్టారు. చాలా బాగా అనిపించింది. అంటే 'సావిత్రి' గారు ఇలాంటివన్నీ పెట్టారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా వెళ్లి చూడండి. సో, రిక్కీ బాబు బాయ్ చెప్తున్నాడనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.